నందికొట్కూరు నియోజకవర్గంలో మరోసారి వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా అన్నారు. జగన్ సీఎం అయ్యాక నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. నందికొట్కూరు ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న డాక్టర్ సుధీర్ దారాతో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వైసీపీ నందికొట్కూరు అభ్యర్థి సుధీర్ దారా మండలంలో విస్తృతంగా తిరుగుతున్నారు. మనం ప్రస్తుతం నందికొట్కూరు మండలంలో ఉన్నాము. నందికొట్కూరు మండలంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఎలా ఉందో సుధీర్ దారా అంతా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. అసలు ప్రజల నుండి ఎలా స్పందన ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం అడుగుతున్నారు? ఈరోజు నందికొట్కూరు మండలంలోని పడ్డేమాను గ్రామంలో ఇది నా దగ్గర 91 రోజుల నుంచి నేను నందికొట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్గా తిరుగుతున్నాను. ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే ఈ 3 నెలల్లో 90 రోజుల్లోనూ గమనించింది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడాను ప్రజల్లో ఉత్సాహం, ప్రజల్లో ఆనందం తప్ప ఎవరు డిస్సాటిస్ఫై అవ్వడం కానీ, ఎవరు కంప్లైంట్ ఇవ్వడం కానీ జగన్ ప్రభుత్వం మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరికి కూడాను జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ కరెక్ట్గా చేరుతున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. సో ఆ ఆనందం అంతా కూడాను ప్రస్ఫుటంగా వాళ్ళ ఫేసెస్లో కనపడుతున్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళి ఒక మనిషిని కలిసినప్పుడు ఆయన మంచిగా రిసీవ్ చేసుకుంటే ఆనందంగా ఉంటుంది. అదే నువ్వు ఆయన వెళ్తున్నప్పుడు డిసప్పాయింట్మెంట్గా చూస్తే మనకు ఉండదు. నేను 90 రోజుల నుంచి ఏ ఒక్కరోజు కూడాను యాబ్సెంట్ కాకుండా కంటిన్యూస్గా అన్ని గ్రామాలు తిరుగుతున్నాను కాబట్టి నాకు ఆ ఉత్తేజం అంతా కూడా ప్రజల నుంచి వచ్చింది. ఆ ప్రజల నుంచి ఆ వచ్చిన ఉత్తేజం అన్నది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఇండియాలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ, దానికంటే ముఖ్యం ఏంటంటే ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న ప్రేమ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాల వరకు ఏ విధంగా అయితే కంప్లీట్గా డెవలప్ చేయాలి అన్నది ఒక ప్లాన్. అది ఇప్పటివరకు ఎవరు చేయలే, ఏ పార్టీ చేయలేదు, ఏ చీఫ్ మినిస్టర్ చేయలేదు. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్గా ఒక డాక్టర్గా నాకు ఈ విషయం ప్రస్ఫుటంగా అర్థమైంది కాబట్టి నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. ప్రతి సంక్షేమ పథకం, ప్రతి నవరత్నాలు తీసుకున్నట్టయితే మనం ఏమనుకుంటామంటే ఏదో డబ్బులు ఇస్తున్నారు, ప్రతిపక్షాలు మిగతా వాళ్ళు కూడా అనుకుంటారు ఏంటి ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారని. కానే కాదు. ఆ ప్రతి నవరత్నం వెనకాల ఎంత గూఢార్థం ఉందో, దానికి ఎంత ముందు జాగ్రత్త, ముందు ఆలోచన చూపు ఉందో మీకు కొద్దిగా దాని గురించి ఆలోచిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక డాక్టర్గా, ఒక ఎడ్యుకేటెడ్గా నాకు ఎంత అర్థమవుతుందంటే ఒక అమ్మఒడి పథకం తీసుకోండి, ఒక చేయూత తీసుకోండి, ఒక ఆసరా తీసుకోండి, ఇవంతా కూడాను పల్లెల్ని డెవలప్ చేస్తే పల్లెలు డెవలప్ అయినప్పుడు మళ్ళీ తర్వాత పట్టణాలు డెవలప్ అవుతాయి, నగరాలు డెవలప్ అవుతాయి. ఇప్పుడు నందికొట్కూరు లాంటి ప్లేస్కి పెద్ద స్కై స్క్రేపర్స్ లేదా పెద్ద నీకు ఫ్లైఓవర్స్ అవసరం లేదు. నీకు నందికొట్కూరు నియోజకవర్గంలోని గ్రామాలని డెవలప్ చేసాం అనుకోండి, తద్వారా ఈ ఎకానమీ సైకిల్ రన్ అయ్యి పట్టణాలు కూడా అభివృద్ధి చెందాయి. ఇది జనాలకి తెలియదు. పట్టణాల అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది? గ్రామాలు ఎక్కువ సంఖ్యలో ఉండేది మన ఇండియాలో, అవి అభివృద్ధి చెందాయి. సో ఇవన్నీ కూడాను ప్రస్ఫుటంగా ఇంతకుముందు పేపర్లోనూ మనము న్యూస్లో చదివితే వాళ్ళు ఈ 90 రోజుల్లో నాకు ప్రతి ఓటరు, ప్రతి ప్రజలతో నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో, ఎప్పుడైతే సంభాషిస్తున్నానో ఆనందం అంతా తెలుస్తుంది. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. నందికొట్కూరులో తిరుగు లేకుండా హైయెస్ట్ మెజారిటీ తోటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా నేను గెలవబోతున్నాను. నందికొట్కూరు నియోజకవర్గంలో 3వసారి ముచ్చటగా వైసీపీ జెండా ఎగరేస్తాము. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభివృద్ధి చేశాడు. ఇంకా కొంత అభివృద్ధి ఉంది. ఆ అభివృద్ధికి కానీ ఖచ్చితంగా ప్రత్యేకంగా అజెండా రూపొందించాను. ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే 90 రోజుల పాటు నేను నియోజకవర్గం అంతా కలిగి తిరుగుతున్నా. ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలందరినీ తీసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను, నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో తనకి అభ్యర్థిగా ప్రకటించారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకోకుండా నియోజకవర్గ ప్రజలను అంటిపెట్టుకుంటాను. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ఉన్నారో నియోజక అభివృద్ధి కోసం యువకుడిగా పనిచేస్తున్నాడో ఆయనతో కలిసి మరింత నియోజకవర్గాన్ని పటిష్టమైన అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ దారా చెబుతున్న పరిస్థితి. ఇది నంద్యాల జిల్లా నందికొట్కూరులో అసెంబ్లీకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, నందికొట్కూరు నుండి.